హలో పీపుల్, ఇవేంటో చెప్పండి. మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇవి కోకో ఫ్రూట్స్ అనమాట. మన చాక్లెట్స్ తయారు చేస్తారు కదా, వీటి బీన్స్ నుంచే తయారు చేస్తారు. మనమైతే చాలా రోజుల నుంచి ట్రై చేసాం కానీ ఇవి దొరకలేదు. ప్రజెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి మనమైతే ఇవి తెప్పించుకోవడం జరిగింది. కేజీ 120 రూపాయలు, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీ ఎక్కువ పడ్డాయి అన్నమాట. అదే మనం వెళ్ళి తెచ్చుకోలేం కదా, స్పెషల్గా వెళ్ళి మనకు 2 కేజీల ఫ్రూట్స్ అయితే పంపించారు. చూసారా 2 కేజీలకు ఎన్ని వచ్చాయి? 2 కేజీలకు పైనే ఉంటాయి, ఎక్కువే ఉంటాయి అనుకుంటున్నా. వీటిని మనం ఇప్పటి వరకు టేస్ట్ అయితే చేయలేదు. లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉందో చూసేద్దాం. వీటినే, ఈ బీన్స్ని ఎండబెట్టి తయారు చేస్తారనమాట. చాక్లెట్స్ మనకు ప్రధానంగా వచ్చేది వీటి నుంచే. మన కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో వీటిని పంటల్ని పండిస్తున్నారు. ఈ కోకో బీన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఎండబెట్టి పొడి చేసి చాక్లెట్ కంపెనీస్కి అయితే అమ్ముతున్నారు. అలాగే కొంతమంది వాళ్ళు లోకల్గా వాళ్ళే ప్రొడక్షన్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళే ప్రొడక్షన్ చేసుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. చాలామంది కోకో అటు సైడ్ ఎక్కువగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో వీటిని ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారని నాకు తెలిసిన సమాచారం. ఇవే కోకో బీన్స్. ఈ ఫ్రూట్ని మనం కట్ చేసి ఇప్పుడు తిందామా? ఎలా ఉందో ట్రై చేద్దామా? రండి, వచ్చేయండి. ఆల్రెడీ నేనైతే కొంచెం క్రాక్ చేసి పెట్టానమాట. సో మనమైతే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. స్మెల్ అయితే ఎలా ఉందంటే మన సీతాఫలం ఉంది కదా, సీతాఫలం అలాగే సీతాఫలం స్మెల్ వస్తుంది. సీతాఫలం పండినప్పుడు కాదు, కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఏ స్మెల్ వస్తుందో అలా వస్తుందన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం మనమైతే టేస్ట్ చేయబోతున్నాం. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. కొంచెం స్వీట్గా ఉంది. మనం ఇది తింటాం కదా, బంకపళ్ళని తింటాం కదా, అలా అనిపిస్తుంది. ఫ్లేవర్ అయితే ఎట్లా అనిపిస్తుంది అంటే మనం సీతాఫలం తింటే ఎలా ఉందో అలా ఉంది. టూ మచ్ స్వీట్గా లేదు, కొంచెం జెల్లీగా ఉందన్నమాట. సీడ్స్ అయితే ఇవి కట్ చేశాను ఆల్రెడీ. ఇది ఏ కలర్లో ఉందో దీని పల్ప్ కూడా అదేలాగా ఉందన్నమాట. దీనంత వైటిష్గా లేదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వంతు మద్దతు తెలుపుతారని ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోలో వీటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.